రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం కేసీఆర్ జగన్లు భేటీ కాబోతున్నారు. ఇద్దరు పలు విషయాలపై చర్చించబోతున్నారు. మరి ఈ అరుదైన కలయికకు కారణమేంటి? ఎప్పుడు ఈ మీటింగ్? ఎక్కడ? లెట్స్ వాచ్. గత 5 ఏళ్ల కాలం ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్, జగన్ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరు ఎప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. పైగా మంచి సంబంధాలనే కొనసాగించారు. అటువంటి ఈ ఇద్దరు ఒకేసారి 6 నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు. మాజీ సీఎంగా కేసీఆర్ కి ఏడాది కాలం గడిస్తే జగన్ కి 7 నెలల కాలం గడిచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పడుతున్నాయి. అదే టైంలో ఏపీలో కూడా వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి. ఇక చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు టీడీపీ మూలాలే. రేవంత్ రెడ్డికి బాబు మీద గురుభావం ఉంది. అలాగే శిష్య వాత్సల్యం బాబుకు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇలా పార్టీలు, ప్రాంతాలు వేరు అయినా ఈ ఇద్దరి మధ్య నుంచి మంచి అన్యోన్య బంధమే ఉందని చెప్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇక్కడ విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాల్సిందే అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కేసీఆర్, జగన్ కలవచ్చని అంటున్నారు. అది జరుగుతుందని రెండు పార్టీల వైపు నుంచి వినిపిస్తున్నమాట. ఈ ఇద్దరు మాజీ సీఎంలు అయ్యారు. మరి కలిసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే, వచ్చే ఎన్నికలు ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారని అంటున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి బాగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతుంది. ఒకరికొకరు తోడుగా, నీడగా కలిసి ముందుకు వెళ్తే మంచిదే కదా అని కూడా భావిస్తున్నారట. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఉమ్మడిగా కలిసి వెళ్తే మరింతగా రాజకీయం రాటు తేలుతుందని, కలిసి ఏదైనా సాధించవచ్చు అన్న ఆలోచనలతో సాగుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండిటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ, ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకు ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయన్నది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా ఈ రెండు పార్టీలు కలిసి కూర్చొని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది. ఇక అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పరోక్ష చెలిమిని నేర్పించిన చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తరువాత కాలంలో వ్యతిరేకించిందే. ఇప్పుడు చూస్తే ఈ రెండు పార్టీలకు పార్లమెంట్లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉంటే ఏ కూటమి అయినా వీరి వైపు చూసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వ్యూహాలు వేయడంతో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ ది రాటు తేలాడు. మరి ఈ ఇద్దరు కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. అయితే వీరిద్దరూ ఏప్రిల్ మొదటి వారంలో కలవనున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.